దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే అస్సలు బాలేం దోస్తులు. సిరీస్ పెడితే చాలా మంది కాపీ కొడుతున్నారు, మీరు వేరే వాళ్ళ కంటెంట్ ని కాపీ కొడుతున్నారు అని అంటున్నారు దోస్తులు. మేము ఎవరి కంటెంట్ కాపీ కొట్టినాం? ఒకసారి మా ఛానల్లో అన్ని వీడియోస్ చెక్ చేయండి దోస్తులు. అసలు వేరే వాళ్ళ టైటిల్ కానీ వేరే వాళ్ళది ఏదన్నా కానీ ఉందా అసలు మా వీడియోస్లో? మా వీడియోస్ డిఫరెంట్, వాళ్ళ వీడియోస్ డిఫరెంట్. వాళ్ళ ఛానల్ నేమ్ తీసుకొని వచ్చి మాకెందుకు కామెంట్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్ని కాపీ కొడుతున్నారని? ప్లీజ్ దోస్తులు, మేము చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం, మీరు ఇట్లా మాత్రం కామెంట్ పెట్టి మమ్మల్ని బాధ పెట్టకండి, అర్థం వేసుకుంటారా అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ మాత్రం రియల్ స్టోరీనే దోస్తులు, వేరే వాళ్ళ కంటెంట్ కాపీ కొట్టాల్సిన అవసరం మాకైతే లేదు దోస్తులు. మీరు మమ్మల్ని అర్థం వేసుకుంటారని అనుకుంటున్నాం. ఈరోజు వీడియో ఏంటిదనంటే ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు పార్ట్ 11. చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నవా నరసక్క దాని బల్పు మాటలు గా పెద్ద మనుషులు చెప్తా అంటే నువ్వెవనికిరా పెద్ద మనిషి, నువ్వేం పెద్ద మనిషిరా అని తిట్టుకుంటా వేయింది. దానికి ఉన్నంత బలుపు దేశం మీద ఎవనికి లేదు నరసక్క. దండి షేడి వెళ్ళిస్తుంది, దాని షేడి పాడుగాను. అవునే జ్యోతి, గట్లనే నా మాట్లాడు. రేపు వాళ్ళతోని ఎంత అవసరం ఉంటుంది, ఏ పంచాయతీకైనా మంచికి చెడ్డకు అక్కడికత్తరు. కసంటోళ్ళతోని గట్లా మాట్లాడితే ఇంకోసారి రమ్మంటే వస్తారానే? దాని బల్పు పాడుగా. అందుకే నేనేం మాట్లాడలేదే బాబు, నేను మాట్లాడితే నా మిన్నే వాడాది. ఏమన్నది మొన్ననే మహాతల్లి వచ్చిన వాళ్ళకు సపోర్ట్ మాట్లాడడానికి అన్నది. నేనేదో మీ పిల్ల పాపం గిట్లా అయింది మునిపే ఇప్పుడన్నా మంచిగా ఉండాలని నేనేదో వస్తే అది చూసినావా మహాతల్లి వచ్చినవా అది ఇది అన్నది. అందుకే నేను పంచాయతీ కాడ ఏం మాట్లాడలేదే, మాట్లాడుతుంది అప్పప్ప నా మీద వాడు. అందుకే సప్లై కూకున్నా. ఇవాళ మాట్లాడితే వాళ్ళ మీద ఎట్లా పడుతుంది చూసినావా, ఇరుగా పడుతుంది. ఉన్నారు సక్కాయ్, దాంతో పెట్టుకుంటే గెలుస్తామా? గెలవం కానీ ఇక మంచి రోజు ఏదో చూపించి అయ్యగారికి పెళ్లి చేసేయిర్రే బిరానా, లేకపోతే ఆ పిల్లగాడు కత్తాండు పోతాండు, అది ఇంటి ముంగట్నే కూర్చుంటాంది. ఎప్పుడేం వచ్చి మాట్లాడుతుందో ఎప్పుడేం వచ్చి అంటుందో తెలియదే, బద్మాషం ఉండదు. బిరానా పెళ్లి చేసి వెళ్ళగొట్టుర్రే, ఇక మీకు రంది వస్తుంది. అదే నర్సక్క ఇక ఫోన్ చేస్తా రేపు అయ్యగారికి ఫోన్ చేసి, లేకపోతే అయ్యగారి దగ్గరికన్నా పోయొచ్చి మంచి డేట్ చూసి ఇక పెళ్లి చేస్తాం. కానీ చేయకపోతే ఇది అబ్బో సంబంధం చెడగొట్టేటట్టు ఉన్నది. దాని మాటలనే అర్థమవుతుంది ఏదో చేసేటట్టు ఉన్నదని. సరేనే ఇక నేను వచ్చి బాగాసేపు అవుతుంది, మా సంబంధం ఏం చెప్తాండో పోయొత్తిగా. సరే పోయిరా పో నర్సక్క పో. బిడ్డ అట్లనే ఉన్నావు, బెల్లం కొట్టిన రాయి లెక్క. పంచాయతీ కాడ నుంచి వచ్చినప్పటి నుంచి సప్పుడే ఎత్తలేవు, ఏమైంది బిడ్డ? ఏం లేదా అమ్మ, ఉత్తాన కూర్చున్న ఆలోచించేది ఏం లేదు సంధ్యవ్వ. మేము చెప్పినట్టు నువ్వు బయటికి వెళ్ళకు, రాజుతో మాట్లాడకు, వాళ్ళ ఇంటి ముఖంకేయ చూడకు. అది నిన్ను చూస్తేనే కళ్ళని నిప్పులు పోసుకుంటాను. బద్మాష ఆర్థిక పంచాయతీ కాడ ఎట్లా మాట్లాడిందో చూసినావా? నీ పెళ్లి సంబంధం ఎట్లనైనా చెడగొడదామని ప్లాన్ వేసింది ఆ దొంగముండ. నువ్వు బయటికి వెళ్ళకు సంధ్యవ్వ, నేను గలింటి కాడ పని ఉన్నది పోయేస్తా. సరేనా? ఇంట్లోనే ఉండు. సరేనా అమ్మ, పోయిరాపో. సరే రాజుకు ఫోన్ చేసి ఇలా నైట్ ఒక్కసారి కలుద్దాం, ఇక ఇదే లాస్ట్ టైం ఫైనల్, ఇక నీతో మాట్లాడాలి కొంచెం, ఎట్లనైనా వేసి ఇలా నైట్ రా రాజు అని అడుగుతా. మరి ఏమంటాడో ఫోన్ చేయాలా అద్దనకైతే కలుసుడు అంటేనే భయం అవుతుంది. మళ్ళా రమక్కకు దొరికినామనుకో ఇక ఎండ కడుతుంది, నాకు అదే భయం అవుతుంది. కానీ ఎట్లా వేసాను ఇలా రాజుతోని మాట్లాడాలి దొరకకుండా. హలో రాజు, నేను సంధ్యని. చెప్పు సంధ్య, మళ్ళీ ఎందుకు కాల్ చేసినావు? లేదు రాజు, ఎక్కడున్నావు? పని ఉంటే షాప్కి వచ్చిన సంధ్య, చెప్పు ఏంటిది మ్యాటర్? మళ్ళీ నాకు కాల్ చేసినావని నా పిల్లానికి తెలిస్తే మళ్ళీ పెద్దలు అయితే సంధ్య, ఇక కాల్ చేయకు నాకు ఇంకోసారి. ఇక ఇప్పటి నుంచి నీకు నువ్వు, నాకు నేనే సంధ్య. ఇక నాకు ఎవరు లేరు, అది కూడా ఊళ్ళో నా ఇజ్జత్ అంతా తీస్తుంది, అందరికి చెప్తాంది. ఇంకా నాకు బతకాలనే లేదు, కానీ ఏదో ఇక బతకాలే, ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి అని అందాం అనుకుంటే అది నన్ను ఎండబోతుంది ఇట్లా. కాదు రాజు, నేను నీతోని మాట్లాడాలి ప్లీజ్. ఒక్కసారి అలా నైట్ ఒక్కసారి నేను నీతో మాట్లాడాలి గంతే. ఇక అదే లాస్ట్ టైం ఫైనల్. ఇంకా నేను ఎప్పుడు నిన్ను కలవా, నీ మొహన్ నేను చూడ, నా మొహన్ నువ్వు చూడకు, గంతే రాజు. అరే సంధ్య, చూద్దాం మరి వచ్చే వరకు. ఏమో మళ్ళా రాత్రి నేను లేచి వస్తే నా పిల్లం లేచింది అనుకో, మళ్ళా ఇక కథం చూసింది అనుకో, ఇక ఇంకా వీళ్ళకి సిగ్గు లేదు, మానవ లేదు, ఇజ్జత్ లేదని తీరుతుంది సంధ్య. అదే భయం అవుతుంది. రోజు ఇటు ఇంటెనక నుంచి కాకుండా వేరే దగ్గర కలుద్దాం. నేను నీకు మెసేజ్ పెడతా ఎక్కడ కలుద్దామో. ఎక్కువసేపు కాదు, జస్ట్ 2 minutes నీతో మాట్లాడాలి గంతే రాజు, గంతే. సంధ్య మరి సరే ఉంటున్నా మరి. రాజు రోజు నైట్ రాజుకి ఎలా అయినా చెప్పాలి, మీరిద్దరు మంచిగా ఉంటే రమక్క నా జోలికి రాదు, మీ ఇద్దరు మంచిగా లేకపోతే, నువ్వు ఆమెతో మంచిగా లేకపోతే నన్ను ఎండ వస్తుంది, నన్నే ఆడిపోసుకుంటుంది, నన్నే తీరుతుంది అని ఎట్లనైనా రాజుకి అర్థమయ్యేలాగా చెప్పాలి ఈరోజు. రేపు ఏడికి పోయినావు, ఏడవై మునిగినావు?
కేడిపోతానే ఏం పని పట్టలేదా అని నాకు ఫెర్టిలైజర్ షాప్కి పోయి మందులు కొనుక్కొని వచ్చిన్నే పొలానికి మందు కొట్టలేదా ఏ దోమ ఇరుగా దోమ వచ్చింది పురుగు వచ్చింది నువ్వు ఈ లొల్లి పాడగా నీ లొల్లి బట్టి పొలంకి ఏ ఓవడైతే లేదు ఆ పొలానికి ఏమైందో ఏమో ఇరుగా రోగం పుట్టింది ఈసారి ఇంత మంచిగా లేదు పొలం అందుకే మందులు కొనుక్కొచ్చిన కొడతా అని మందులు కొనుక్కొచ్చినవా ఇంకో దానికి వెతికన్నా మల్లెపూలు కొనుక్కొచ్చి ఇచ్చినవా నీకు ఇంకా ఎట్లా సిగ్గుపెట్టలేదు దేవుడు నాకు అర్థం కాదు ఇంకో పంచాయతీల గంటగనం అయ్యింది లొల్లి ఇంకో పంచాయతీ చెప్పే పెద్ద మనిషిని నువ్వేం పెద్ద మనిషిరా బాడుకోవు అది ఇది అని వచ్చిన వాడు ఇంకోసారి అంతనే అవసరం ఉంటే అత్తడా అని మన ఇంటికి ఏదైనా పంచాయతీ ఉంటే చెప్పత్తడా రమ్మనంటే ఇజ్జత్ పోయే లెక్క వేసినావు పెద్ద మనుషుల ముంగట వాళ్ళు ఏమన్నా నీ పెళ్ళం గిట్లా నానయ్య మమ్మల్ని మాట్లాడేది నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుడు తెలియదా నీకు మాత్రం తెలియదా రాజు నీకు అది ఇదని మాట్లాడిర్రు నా ఇజ్జత్ తీస్తానా ఊళ్ళో అందరి ముంగట ఆడేం పెద్ద మనిషి నాకు అర్థం కాదు నీ మొగాన్ని నువ్వు అదుపులో పెట్టుకో అని అంటాడు నీ బిడ్డను కూడా బయటికి దోలకవ్వా నీ బిడ్డ ఆ రాత్రి బయటికి ఎందుకు పోయింది వాళ్ళ మొగాన్ని ఎందుకు కలిసింది అట్లా చూస్తే ఎవరికైనా డౌట్ రాదా అని అడుగుతలేడు కానీ ఉత్తుతగానే డౌట్ పడతావా అని అంటాడు నీ మొగన్ మీద నీకు నమ్మకం లేదంటావు గంతేనా నేను రమ్మను మాట్లాడేది అంటే నా మీద నమ్మకం లేదు నేను మందికి అలవాటు మందితోనే వంటానా తింటానా తిరుగుతానా గంతేనా నువ్వు మాట్లాడేది మాటలకే నేను అట్లా తయారయ్యేటట్టున్నానే రామా గుర్తుంచుకో నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడి మాట్లాడి నన్ను బాధ పెట్టి ఏదో రోజు ఆ పని చేసేటట్టు చేస్తావు మరి చెయ్యనే వాడుతుంది ఇంకా కొత్తగా చేసేదేమున్నారా బాడుకో ఇంకేదో చేస్తానే రామా నేను అని నన్ను బెదిరిస్తాను వారా చల్ నేను నా అబ్బగారింటికి వీక్తపో నీ రంది పాడుగా నీ గురించి నేను రందికి చస్తాను కాదురా పొలాలు లేదు ఏది లేదు అన్న ఆలోచన లేదు గింతగా రంది లేదు పొలాల గురించి ఓ హాస్పిటల్ పోదాం ఏదన్నది లేదు కానీ ఇంకా రామా పెద్ద మనుషుల ముంగట నా ఇజ్జత్ తీసినావు పెద్ద మనుషులు ఇట్లా అన్నారు గట్ల అన్నారు అని మాట్లాడతాను నీ అవ్వగారింటికి పోతావా చెల్ పీకు ఇప్పుడే వీకు నా ఇంట్లో నుంచి దెంగే నువ్వు ఇప్పుడే నా ఇంట్లో నుంచి వెళ్ళాలి బయటికి నేను చూడాలి పోతుందట అవ్వగారింటికి ఇంకా బాగా మాట్లాడుతుంది పోనాడు ఇప్పుడే పో రా నేను పోతే ఏముండని తీసుకొని వచ్చి ఇంట్లో పెడతావురా నేను పోవన్ననే ఉన్నది నీకు అంటే నాతో సంసారం చేస్తా అని లేదు ఇప్పటి నుంచి మనం మంచిగా ఉందామే రామా మరి ఇద్దరం కలిసిమెలిసి ఉందాము అన్న ముచ్చట లేదు కానీ నువ్వు నీ అవ్వగారింటికి పో అంటాను పోతా అంటే చూసావా నీ బలుపు మాటలు నీకు అడదంగినా షేడు దంగలేదురా ఇంకా బాడుకావు నలుగుట్ల పంచాయతీ పెట్టించి ఊరంత ఇజ్జత్ పోయినా కానీ నీ బలుపు అవుతుంది దంగదురా అట్లనే చేస్తే నేను ఏదో రోజు నాకు బీపీ లేచిన రోజు చూడవు ఏం చేసుకుంటావు వేసుకోపోవే రోజులలో నీతో ఒక్కరోజు నేను ప్రశాంతంగా ఉన్నది లేదు నువ్వు ఎట్లనైనా సంధ్యను కలవాలి సంధ్య కలుద్దాం అన్నది కదా కలిసి చెప్పనన్న చెప్తా కనీసం నీ జీవితం అయినా మంచిగా ఉంటుంది సంధ్య నన్ను వేసుకుంటే ఏముండదు నువ్వన్నా మంచిగా ఉండు అని చెప్తా మామనైనా ఆ పిల్లగాన్ని వేసుకొని సుఖపడుతుంది నాతో ఎట్లా సుఖపడేటట్టు జీవితంలో లేదు నాకేమో దీంతో జీవితాంతం సుఖం లేదు పొరాలు లేరు మరి పెళ్ళై గిన్ని సంవత్సరాలు అవుతుంది అన్న ఆలోచన లేదు కానీ ఇంకా బాగా మాట్లాడతాడు దొంగ బాడుకోపోతావా పోని అవ్వగారింటికి అంటాడు ఎవరిని తీసుకొచ్చి ఉంచుకుంటాడో మరి ఎందరున్నారో దొంగ బాడుకోకి ఇంకా పెద్ద మనుషుల ముంగట నా ఇజ్జత్ పోయింది అంటాడు ఇట్లా వంటే తిరుగుతూ ఇజ్జత్ ఏం పోతలేదు కానీ ఇట్లా నేను మాట్లాడిన వాళ్ళు ఇజ్జత్ పోతుందట బాడుకోకి ఇచ్చి అమ్మునికి ఫోన్ చేద్దాం ఒకసారి ఆ పిల్లగాని నెంబరు కనుక్కుంటా అన్నాడు కదా కనుక్కున్న తర్వాత ఆ పిల్లగానికి ఫోన్ చేసి చెప్తా ఈ ముండ గురించి అప్పుడు కానీ తిక్క కుదరది దొంగ ముండలకు బలుపులు దంగాయి ఇట్లా నన్ను ఎన్ని మాటలు అన్నారు ఆ మాటలన్నీ వెళుతాయి ఇప్పుడు ఆగుర్రి మీకు మా తమ్మునికి ఫోన్ చేసి పిల్లగాని నెంబర్ కనుక్కొని పిల్లగానికి మీ గురించి పూసగుచ్చినట్టు ఏం జరుగుతుంది ఏం చేస్తారనేది చెప్తారే నేను ఇద్దాం ఫోన్ మా తమ్మునికి ఒకసారి ఎత్తా హలో తమ్ముడు ఆ ఫోన్ నెంబర్ కనుక్కున్నావా ఒకసారి నాకు నెంబర్ పంపిరా నేను ఆ పిల్లగానితో మాట్లాడతా సరేనా ఎవరికి చెప్పకు నేను వేసినా అని నువ్వు కనుక్కున్నావని ఎవరికి తెలియనియద్దు సరేనా రా ఎందుకో నీకు తర్వాత చెప్తా కానీ నెంబర్ అయితే పెట్టు సరే మరి ఉంటాను మా తమ్ముడు నెంబర్ అయితే పెట్టిండు ఈ బాడుకావు బయటికి పోని ఆ పిల్లగానికి ఫోన్ చేసి నేను చెప్పేది చెప్తా చేసేది చేస్తా దొంగముండ జీవితం నా జీవితం ఎట్లా నాశనం చేసిందో దాని జీవితం కూడా అట్లనే నా నాశనం చెయ్యకపోతే నా పేరు రమే కాదు ఏమనుకుంటాందో ఓనే నర్సి నాకు ముచ్చట తెలిసింది నిజమేనా అని మరి అడిగినాక మరి నిజమో అబద్ధమో కానీ నా మీదనైతే పడకుర్రే నువ్వు అన్ని గీయ ముచ్చట్లు మాట్లాడతావని ముచ్చట చెప్పే ఎందుకు మీద పడతాను చెప్పు ఏం ముచ్చట ఈ జ్యోతుల బిడ్డ సంధ్యనట రాజుగానికట అలవాటట కాదే మొన్న గలింట్లా పంచాయతీ అయిందట కదా గీ సర్పంచ్ వాళ్ళ ఇంట్లో నాకు తెలియకపోవే ఆ పంచాయతీ అయినాక అటు నుంచి ఇంటి ముంగట నుంచి మా ముసలోడు వచ్చిండట అయితే మా ముసలోడు ఇన్నాడట జరిసేపాడుండి ఇంటికి వచ్చినాక నాకు చెప్తాండే నిజమేనే కానీ ఎవరితో ನನಗೆ ఇజ్జత్ పోతుంది పొల్లకు పెళ్లి కుదిరింది మళ్ళా పిల్లగానికి తెలిస్తే పెళ్లి చెడిపోతుంది పాపము
అవునే జ్యోతులు అయితే మస్తు బాధపడతారు, గిట్ల చేసింది గట్ల చేసింది అని. పాపం పొల్ల పెళ్లి కుదిరినాక గిట్లాయే. ఉత్తగా ఎందుకు ఇక అలా జోలులు తీయద్దని ఊకుంటానమే మేము. నానే మరి నాతోనంటే లేదే మీకు ఎన్నడో తెలిస్తే. నాకు కూడా తెలుసు నర్సక్క, కానీ నేను ఎవరితో అనలే. నాన్న నీకెట్ట తెలిసే రజిత? నువ్వు మొన్న మా బాపు కొడతాడని మీ ఇంటికి వచ్చిన చూసినావా మొన్న? ఆ రోజు అయితే రమా నన్ను పడిగింది, ఏడికి పోతానో రజితక్క అని. నేను ఏడికి పోతానా, మా బాపిరిగా కొడతాండ అయితే తాగొచ్చిండా దొంగ బాడుకావు, నేను నర్సక్కలు ఇంటి పోయి జరసేపు కూర్చొని వస్తా అని పోతానా అని నేనన్నా. ఎందుకే, ఇగో పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి కష్టాలు ఉంటాయి, నువ్వు పెళ్లి చేసుకుంది నువ్వే మంచిగా ఉన్నావు, పెళ్లి చేసుకోకు రజిత, ఇగో పెళ్లి చేసుకుంటే నమ్మగడు నాతో తప్ప అందరితో తిరుగుతాండు, అనికి పెళ్ళం కంటే అందరు ఎక్కువ పక్కింటి వాళ్ళు కావాలి, ఎదురింటి వాళ్ళు కావాలి అనికి, అది ఇది అని మాట్లాడింది. ఎందుకు గట్లంటానో అని చెప్తే అడిగితే ఎందుకు లేత్తి తర్వాత నీకే తెలుస్తుంది అని అన్నది. నానే బౌరుపులాడిది కాదే, అది అది టార్చర్కే ఈడు ఇట్లా చేసుడు. ముసలోడేంది నాకు కట్టెగాడ గుచ్చుతాడు. ఈ తీట ముసలోడా, కట్టెడ గుస్తానవరా బాడుకావు దొంగ బాడుకావు, మా ముసలోనికి తెలిస్తే నిన్ను ఉంచడేమనుకుంటానో, కట్టెడ గుస్తానవరా బాడుకావు, నీకు కళ్ళు కనబడతలే, వారా 4 కళ్ళద్దాలు పెట్టుకున్నావు, కట్టెడ గుస్తానవరా దొంగ బాడుకావు, నీకు తీట అయితే పోతలేదురా, నీ తీట పాడుగాను, నేను కుక్కలకి ఇయ్యా, నేను గాడిదలకి ఇయ్యా. అయిందే మళ్ళీ ఉత్తగా ముసలోని తిడతానవు. నేనెందుకు తిడతానే నర్సి, ఆయనతో వెనుక కూర్చున్నాడా, కట్టెముడ్డిలో కూస్తానంటే బాడుకావు. ముసలోడా నీకేం బుట్టే, ఆడలు కూసిన కాడ కూసున్నావు నాడు వీడి నుంచి. నర్సవ్వ, నేనెందుకు కూర్చుతా, నాకేం పని లేదా, ఏదో కట్టెదాకింది నిల్చుంటా అంటే గంతే అవ్వ, దానికే నన్ను ఇరగదిట్టబడుతురి. దానికే తిట్టిర్రా బాడుకావు, నిన్ను దొంగ బాడుకావు, వెనకెందుకు కూర్చున్నారా ఆడోళ్ళ ముచ్చట కాడ, నీకేం పని రా, ఆడోళ్ళల్లా ఆడక్క తోడక్క అనుకుంటా, నడవి నుంచి పీకు నీ అక్క నీ ముసల్దానికి చెప్తారా ఏమనుకుంటారో దొంగ బాడుకావు, ఇంకా కట్ట కూర్చుందే గాక నిల్చుంటా అంటే దాకింది అని చెప్తాను వర తీట ముసలోడ, నడవి నుంచి మాట్లాడుతానది ఈమె ఉన్నదని ఒక కట్ట కూర్చుతారట, పో నీ చెప్పుకోపో, ఎవరికి చెప్పుకుంటావో. కూర్చున్నావు ఏమో, నీకేం పని లేదా అనయ్యా, నడవి నుంచి. చూసినావా అనే మాట్లాడుతా అంటేనే కట్ట ఆయన పెట్టిండు, పెట్టి నేను నిల్చుంటా అంటే కట్ట దాకింది మళ్ళవ్వ అంటాడు దొంగ బడకవు కాదే, ఇడు తీట ముసలోడు, అందుకే ఈయన పిల్లం ఓర్వనే ఓర్వది ముసలోడిని, కచ్చిపోయేటోళ్ళను ముసలోళ్ళను పడసోళ్ళను గెలుక్కుంటుంటాడు దొంగ బడకవు. అవును నిజమేనే, మళ్ళీ ముసలోడు చూసినవా కూర్చున్నట్టే కూర్చున్నాడు, ఆయన కట్ట కూర్చిపోతాడు దొంగ ముసలోడు. ముసలోనికి ఇంకా పచ్చడి పోతలేదు, ఆ కట్ట పోతలేదు దొంగ ముసలోడు. ఇంకే ఈ ఏజ్ లేదే దొంగ బాడుకావుకి, ఆయన కండ్లు వేయినాయి, కాళ్ళు పోతే ఆయన గుడ్డోడవుతాడు నడ్డోడవుతాడు దొంగ బాడుకావు. ఇంకా గిట్టనే చేసిండు అనుకో, గిట్టనే చెడి వెళ్ళిస్తే గట్లనే పోతారు గుడిసి. జోలెందుకు, ఆడు చూడకనే దాకిందో చూసే దాకిందో వదిలే తీయ మళ్ళీ. గంతే గంతే గాని ఇక మళ్ళీ మా ముసలోనికి తెలిస్తే ఇక ముసలోని నన్ను ఉంచనే ఉంచాడు. మీ ముసలోనికి పోయి చెప్పు మళ్ళక్క, గారు రాజయ్య నా ముడ్ల కట్ట కూర్చిండని అంటేనే రోత ఉన్నాయి, రోత పాడగాని ఇంకోసారి అనకే నువ్వు పెద్దవానగాని పెళ్లి చేసుకోవా అనే రజిత, ఇక ఏజ్ అయిపోతా అంటే ఇంకెన్నడి చేసుకుంటావే. ఏం చెప్పాలి, అందరికీ తెలిసిన కథనే, నాయగా నాయగాడు నాకు పెళ్లి చేయడు, నేను ఇట్టనే ఉంటా, ఇంకా పెళ్లి అనేది ఆలోచన నాకు లేదు మళ్ళక్క, పెళ్లి అనే దాని మీద ఎన్నడో వెయ్యింది. ఎందుకంటే మేము నాడొచ్చి మీ ఏతో మాట్లాడి నీ పెళ్లి సెడి ఎత్తని తీయే, బాధపడకే రజిత, మేమందరం లేవానే నీకు నర్సక్క, కానీ మా అయ్యగానికి అందరు భయపడి ఎవ్వరు మాట్లాడరు, అదే నా బాధ, ఏమన్నా అంటే నా నిర్గమరగా కొట్టుడు అటు ఇటు చేసుడాయే. ఏంగా తీయే, మేము నాడొచ్చి మాట్లాడుతాను తీ మీ అయ్యగానితో, ఆ సంపత్కును నీకు పెళ్లి ఎత్తంతి, బాధపడకే. సరే నడిచి మరి పంచాయతీ దిగనే, మరి ఆ ముచ్చట ఉండంగానే ముసలోడు గిట్ట చేసి ఆ ముచ్చట మీద ఉండంగా నన్ను సగం విననిచ్చిండు, సగం విననియలేదు దొంగ బట్కో. ఏమైంది చెప్పవే, పంచాయతీ ఏమైంది మరి టాయే? పంచాయతీ ఏమైంది అని అంటే ఏం చెప్పన్నే, రవి ఏం చేసింది పంచాయతీ మధ్యలోనే, మీలో పెద్ద మనుషులు మీదో కథ దొంగ బాడుకోవాలి, మీరు పంచాయతీ చెప్తలారా అది ఇదని అన్నది. కథ మా నుంచి లేచిపోయింది. పెద్ద మనుషులు ఏం చెప్పారంటే, నీ జోలికి వాళ్ళు పోవద్దు, వాళ్ళ జోలికి నువ్వు రావద్దు, ఎవరి సంధానాలు ఉండుర్రే అని చెప్పిళ్ళు. ఇక అంతే, మరి అట్లుంటారా, సరే సరే, లేకపోతే మరి ఏమవుతుందో, ఏం లొల్లులు అవుతాయో ఏం కథనోనే. అవునా అనే, ఇక అలవాటైన పనం ఊకుంటుందా అనే, అలవాటైన వాళ్ళు ఊకోలు గంత ఈజీగా మర్చిపోరే. పోనే మరి పోరు పెండ్లు అయితే ఇక మరవకుంటే ఏం చేస్తారు, పోరో ఊర్లు ఉంటుందా ఈడో ఊర్లు ఉంటాడా, ఇంకా లొల్లులు అయితే అంటే ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు పోతాడా దాని దగ్గరికి పోడిగా.
పోతే ఆ రవి ఇక ఊకోది ఇల్లు వీకి పందిరేస్తుంది ఆయన పందిట్లని బొంద పెడుతుంది అత్త తక్కువది కాదు నువ్వునే అత్త తక్కువది కాదు అవ్వో దానికి అత్త కాదు దాని మాటలు కాదు దాని మాటలు వింటే నువ్వు షాక్ అవుతావే నానే సరేనే ఇక నేను పోతానే నాకు కూడా పని ఉన్నది ఇక పోయి మా ముసలోడు అత్తడు బుక్కడు బువ్వేస్తా పోయిగా మేము కూడా పోతాం ఇంకా బడకావు బయటికి పోయినట్టున్నాడు పొలంకి వెయ్యి నేను ఆ పిల్లగానికి ఫోన్ చేస్తే ఇదే మంచి సమయం సతీష్ గారా అండి మాట్లాడేది అవునండి, ఎవరు మీరు? నేనా మొన్న సంధ్యోళ్ళ ఇంటి పక్కకు మీరు మాట్లాడలేదా? రమణండి మీతోని కొంచెం మాట్లాడాలి, ఒకసారి పక్కకు వస్తారా? ఏం మాట్లాడాలండి? మీకు నా నెంబర్ ఎక్కడిది? నీ అవసరం లేదండి మీకు, నేను చెప్పే మ్యాటర్ గురించి వినండి చాలు. నేను చెప్పేది మీ మంచి గురించే, మీ గురించే అండి. నేను చెప్పేది వినకపోతే మీరే చాలా నష్టపోతారు. అవునా, ఏంటిది చెప్పండి. అని అంటే నేను చెప్పేది మంచిగా వినండి. నేను చెప్పినా అని బయటికి ఎక్కడ రావద్దు. కావాలంటే ఇంకా మీరు మా ఊళ్ళో కనుక్కోండి. నా పేరు కానీ నా జోలి కానీ నేను చెప్పినా అని ఎక్కడ నా పేరు రావద్దు, బయటికి రావద్దు. అందుకే చెప్తున్నా, మీకు ముందే చెప్తున్నా, నా పేరు నా జోలి మాత్రం రావద్దు. అట్లనైతేనే నేను చెప్తా మీకు. నేను చెప్పేదైతే మీ మంచి గురించే. చెప్పండి, నేను ఎవరికి చెప్పాను మీ పేరు మీరు చేసిర్రు అని కూడా. సరేనా, చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చెప్పేది మీ మంచి గురించే. మీరు అనుకున్నట్టు సంధ్య అంత మంచిది కాదు, అంత మంచిది అని మీరు అందరూ చెప్పిల్లు మీకు, కానీ ఆమె అంత మంచిది కాదు, పెద్ద వేస్ట్ది. హలో, ఏంటండి మీరు మాట్లాడేది? నిజమేనా? అసలు సంధ్య మంచిది కాదా, వేస్ట్దా? అసలు ఏంటండి మీరు మాట్లాడేది? నాకేం అర్థం అయితలేదు. నిజమేనా? ఎందుకు మీకు అబద్ధం చెప్తా అండి? మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. నేను చెప్పేది నిజమే. మరి అలా అయితే మొన్న వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు అని అంటే, నేను చెప్పేదామనే అనుకునే లోపే మీ అత్తమ్మ బయటకు వచ్చిందండి, అందుకే చెప్పలేదు. ఇప్పుడైతే కాల్ చేసి చెప్తున్నా. ఎందుకు అని అంటే, సంధ్య మా హస్బెండ్నే పడేసి లైన్లో పడేసి నాకే దూరం చేసింది, నన్నే నా హస్బెండ్కు కాకుండా వేసిందండి. నిన్ననే పెద్ద పంచాయతీ అయింది. కావాలంటే ఇంకా ఊళ్ళో ఎవరికైనా కాల్ చేసి అడగండి, మీకు సంధ్య గురించి చెప్తారో చెప్పరో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం చెప్పేది నిజమే అండి. నేను చెప్పేది నిజమే. నా మీదొట్టు మా హస్బెండ్ మీదొట్టు నిజంగా నిజమే అండి. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మీ పెళ్లి సంబంధం నాశనం చేయాల్సిన అవసరం లేదు. నాకు మొన్న ఒక రోజు నైటు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు దొరికిన తర్వాత పెద్ద గొడవ అయింది. దాని తర్వాత నిన్ననే పంచాయతీ అయిందండి. మీకు ఇవేం చెప్పకుండా సంధ్యను మీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నారు. మీ జీవితం ఎందుకు నాశనం కావాలని నేను కాలేసి చెప్తున్నా, అంతే అండి. ఏంటి మీరు మాట్లాడేది నిజమేనా? అయితే మీ హస్బెండ్కేనా? మరి మీ హస్బెండే అయినప్పుడు నాకు పెళ్లి చూపుల రోజు ఎందుకు చెప్పలేదు, మొన్న ఎందుకు చెప్పలేదు? అంటే మీరు దాచి పెడతారా లేకపోతే వాళ్ళు దాచి పెడతారా? నాకు అర్థమైతలేదు. నన్ను అందరు కలిసి మోసం చేద్దామని అనుకుంటుర్రా? మీ హస్బెండ్ అయినప్పుడు మీరెందుకు పెళ్లి చూపులకు వచ్చిర్రు? మీరెందుకు సంధ్యం తీసుకొని వచ్చిర్రు? పెళ్లి చూపులు అయినప్పుడు నాకు తెలియదండి. తర్వాత నెక్స్ట్ 2 డేస్కి మీ ఇంటికి వద్దామన్న రోజు నైట్ నాకు దొరికిర్రు. ఎందుకు మీరిద్దరు ఇక్కడ ఉన్నారు అని అంటే, నాకే అబద్ధాలు చెప్పి ఇద్దరు తప్పించుకుంటారు. నేనేమో బయటికి వచ్చిన, మా హస్బెండ్ ఏమో నా మూడు బాగాలేక నేను బయటకు వస్తే సంధ్య కలిసింది, మాట్లాడతానా రేపు పోతారా పెళ్లి చూపులని. అంత పిచ్చోళ్ళమా అండి? ఇక నైట్ బయటికి ఎందుకు వస్తారు ఇద్దరు? ఒక అమ్మాయి అబ్బాయి ఎందుకు మాట్లాడుకుంటారు? ఈయనకేమో పెళ్ళి అయింది, ఆమెకేమో మొగలు లేడు. ఎందుకు ఆ నైట్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంది? నేను చెప్తున్నా మీ మంచి గురించే. మీ లైఫ్ ఎందుకు వేస్ట్ కావాలి? ఇంతకు ముందే ఆల్రెడీ మీకు పెళ్ళి అయింది, ఆమె వల్ల మీ జీవితం వేస్ట్ అయింది అని చెప్పిర్రు. ఇప్పుడు కూడా అట్లా కావద్దని నేను మీకు కాలేసి చెప్తున్నా అండి. అవునా, ఈ విషయం సంధ్యోళ్ళ ఇంట్లో అందరికి తెలుసు, కానీ ఒక మాకు చెప్పకుండా మెయింటైన్ చేస్తారు, అంతేనా? మీకు బయటికి రాని ఎట్లే అంటే పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. మీరు మంచిగా ఆస్తున్న వాళ్ళు దొరికిర్రు వాళ్ళకు, అందుకే క్యాన్సిల్ కావద్దు అని మీకు చెప్పకుండా దొంగతనాన పెళ్లి చేద్దామని అనుకుంటున్నారండి. వాళ్ళ సంగతి అవు, నేను చెప్తా వాళ్ళ సంగతి. మీరు అబద్ధం చెప్పిరని తెలిస్తే మాత్రం నేను మాత్రం అస్సలు కొని ఇట్లాంటివి నేను అస్సలు ఎంకరేజ్ చెయ్యనండి. మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మీ సంబంధం చెడగొడితే నాకేం రాదండి. నేను చెప్పేది మాత్రం నిజమే. కావాలంటే రేపు ఊరికి వచ్చి ఇంకెవరినన్నా కనుక్కోండి, నిజమో కాదో మీకే తెలుస్తుంది. నా పేరు మాత్రం బయటికి రానియకండి, గంతే ఉంటున్నా. ఒకటి, నేను మీ జీవితం నాశనం కావద్దు ఇంకో అమ్మాయి వల్ల అని కాలేసి చెప్తున్నా, కానీ మీ పెళ్లి సంబంధం చెడగొట్టాలని మాత్రం కాదు. కావాలంటే మీరే వచ్చి కనుక్కోండి, తెలుస్తుంది సంధ్య గురించి మా ఆయన గురించి, గంతే. నా పేరు మాత్రం ఎక్కడ బయటికి రావద్దు, రానియకండి, ఉంటున్నా మరి. అండి సరే, నేను మాట్లాడుతుంది ఇంకెవరినన్నా కనుక్కున్న తర్వాత. సరే అండి ఉండండి, మీ పేరెందుకు బయటకు వస్తుంది, మీరు చెప్పే తీరైతే చెప్పిర్రు, నేను కనుక్కోవాలి కదా, నేను కూడా కనుక్కున్నాక డిసిజన్ తీసుకుంటా. ఓకే అండి. ఓకే ఓకే, ఉండండి.
ఏం జరుగుతుంది నాకు తెలియకుండా ఏం చేద్దాం అనుకుంటారు అంటే సంధ్యకి ఇంకా ఇలా ఆయన ఉండంగా నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారా ఇది అసలు నిజమా కాదా సంధ్యకి ఆ ఆయన లవర్ అయితే నాతో ఎందుకు మంచిగా ఉంటుంది నాతో ఎందుకు మంచిగా మాట్లాడుతుంది నేను అప్పటికి అడిగినా కూడా నువ్వు నన్ను ఇష్టమైతేనే పెళ్లి చేసుకో లేకపోతే లేదు అంటే మీరంటే నాకు ఇష్టమే అని ఎందుకు చెప్పింది మరి ఇన్ని పంచాయతీలు జరుగుతా అంటే ఆ లవ్వయ్య నాకెందుకు చెప్పకుండా అంటే దాచిపెట్టి పెళ్లి చేద్దామని నన్ను మోసం చేద్దామని డిసైడ్ అయ్యారా ఆ లవ్వయ్య సంగతి ఆగుని అక్క నాకు తెలియాలి అందరినీ వరుసగా పెట్టి నరుకుతా ఏమనుకుంటారో నా గురించి వాళ్ళకి తెలియదు ఇంకా నువ్వు పోయినసారి అట్లా బాధపడ్డా అని మరీ మరీ చెప్పిన మళ్ళీ ఇట్లాంటి సంబంధమే నాకు తెచ్చి అంటగడదామని తయారయ్యారు అయితే అందరు కలిసి నన్ను పిచ్చోన్ని చేసి మోసం చేసి పెళ్లి చేద్దాము వేరే ఊరే కదా తెలియదు అని అనుకున్నారేమో కానీ నాకు తెలిసింది కదా తెలిసింది ఇప్పుడు ఎట్లనైనా రేపు వాళ్ళ ఇంటికి పోయి మరేంది సంగతి అని అడిగిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటా ఇది నిజమా కాదా తెలుసుకోవాలి నిజమైతే ఒక్కొక్కరిని నరుకుతా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ అయితే ఇస్తూ ఉండండి. మరి సతీష్కి అయితే సంధ్య ముచ్చట తెలుస్తుంది. సంధ్య రాజు ముచ్చట చాలా కోపంగానైతే ఉంటాడు. మరి వాళ్ళ ఇంటికి పోతాడా, ఫోన్ చేస్తాడా, పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుందా, మరి ఇక్కడ రమణ అయితే మస్తు హ్యాపీగా ఉంటుంది. మరి ఏమవుతుంది అనేది రేపటి వీడియోలో చూద్దాం దోస్తులు. ప్లీజ్ అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాయ్ దోస్తులు, ఉంటున్నాం.